కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 6 పథకాల్లో పసా బుసా లేదని మాజీ మంత్రి మల్లారెడ్డి అన్నారు. నగదు ఇచ్చే పథకాలు పూర్తిగా బంద్ చేశారన్నారు. కాంగ్రెస్ నాయకులు వాళ్ళే కొట్టుకోవటానికి సరిపోతోందని ఆయన విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నాగారం మున్సిపాలిటీ పరిధిలో కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డితో కలిసి మల్లారెడ్డి హాజరయ్యారు. ఈటెల రాజేందర్ కలిసినప్పుడు మామూలుగా ఆల్ ది బెస్ట్ అని చెప్పి సరదాగా అలా వ్యాఖ్యానించానని, కానీ బీజేపీ నాయకులు దానికే రాద్ధాంతం చేస్తున్నారన్నారు. తనను గెలిపిస్తే నియోజకవర్గంను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శంగా తీర్చిదిద్దుతానని రాగిడి లక్ష్మీరెడ్డి అన్నారు. నేనే పోయినా వాళ్ళకు ఫ్రెండ్షిప్ తెలియదు, స్నేహం తెలియదు, స్పోర్టీ తెలియదు. ఒక మొండి మనుషులు, ఒక రౌడీ లెక్క పొడిచేస్తావా, గుర్తేస్తావా, గుర్తేస్తాను. స్పోర్టీ ఉండాలి. ఎలక్షన్ అంటే వస్తూనే ఉంటాయి, కొట్లాడుతూనే ఉంటాయి, పోతూనే ఉంటుంది, గెలుస్తూనే ఉంటాం, ఓడిపోతూనే ఉంటారు. అదంతా మామూలే. ఎలక్షన్ మామూలు, ఫ్రెండ్లీ. మనమంతా ఒకనాడు చెంగాయలో నేను ఎంపీగా నిలబడ్డాయినా, ఎమ్మెల్యే నిలబడ్డాడు తెలుగుదేశంలో. మళ్ళీ ఆయన ఓడిపోయి నేను గెలిచిన. అదే ఫ్రెండ్షిప్ తోటి మొన్న కలిసిన నా ఎలక్షన్లో ఎదురుపడ్డాం. కాగలించుకున్న నేనే పోయి కాగలించుకొని చెంగాయలో నువ్వే గెలుస్తున్నామని చెప్పి పెద్ద వైరల్ చేసాడు. నా పని ఏంటంటే అప్పటి మనిషికి ఎదుటి మనిషిని కృషి చేసే పని. మరి వదిలేసి గెలిచిందా గీల పని కూడా కనిపిస్తుంది. ప్రజలు ఓడగొట్టిండు. రేవంత్ రెడ్డి ఓడగొట్టి ఏం చేసిండు? మన దగ్గరకు వచ్చిండు. మల్కాజ్గిరి పార్లమెంట్కి వచ్చిండు రేవంత్ రెడ్డి గారు. వచ్చేమన్నాడు, లేనిపోని మాటలని మనకు చెప్పాడు. మనల్ని మభ్యపెట్టాడు, మనల్ని మోసం చేశాడు. ఏ ఒక్క రోజులో కాన్స్టిట్యూన్సీకి వచ్చింది లేదు. ఏ కాన్స్టిట్యూన్సీ కూడా 7 కాన్స్టిట్యూన్సీలలో ఎక్కడ కూడా రాలేదు. మన మెడికల్కి అయితే అసలు రాలేదు. ఏ ఒక్క పని చేయలేదు, ఏ ఒక్క డెవలప్మెంట్ చేయలేదు, ఏ ఒక్కరిని మందలించలేదు, ప్రజలకు ఏదైనా సేవా కార్యక్రమాలు చేయలేదు. ఏం చేసిండు? వచ్చిండు. మరి ఆయన పబ్బం గడుపుకోనికి ఆయన ఈరోజు ముఖ్యమంత్రి అయింది కదా, ఆయన పిసిసి పైన చేసుకున్నాడు. మరి వాళ్ళ మళ్ళొక్కసారి అప్పుడు కూడా అసెంబ్లీ ఎలక్షన్లలో కూడా మనల్ని మభ్యపెట్టి లేనిపోని మాటలు చెప్పి వారంటీ లేని గ్యారంటీల గురించి మాట్లాడి, స్కీమ్స్ గురించి మాట్లాడి 6 గ్యారెంటీలు అన్నాడు. ఇటువంటి అన్ని మాటలు చెప్పుకుంటూ మరి కాలం గడిపాడు. ఇప్పుడు అదే పని. మిత్రులారా, మీ అందరికీ తెలుసు, మరి కన్నతల్లి లాంటి మన మల్కాజ్గిరిని ఎడమ కాలుతోటి, కన్నతల్లి లాంటి మన మల్కాజ్గిరిని కుడి కాలుతోటి కూడా కాదు, ఎడమ కాలుతోటి మన పొచ్చల మీద దాన్ని మనకు మోసం చేశాడు రేవంత్ రెడ్డి గారు. మరి కన్న తల్లి లాంటి మన పార్లమెంటుకు ఏమైనా పంచించిందా? మరి ఓడగొట్టిన కొడంగల్కి మాత్రం 3,500